పేస్ట్ వేసుకోవాలి. ఉల్లిపాయ పేస్ట్ ఇంకేమేరా అందులో? ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. ఉల్లిపాయ పేస్ట్ అంటే ఇందులో అల్లం, ఎల్లుల్లిపాయ, లవంగ, దాల్చిన చెక్క, ధనియాలు, జీలకర్ర, ఎల్లుల్లిపాయ ఇవన్నీ వేసుకుని చేసిన పేస్ట్. ఇంకా అంటే ఇగురు కాబట్టి పులుసుకైతే వేసుకోవాలి. ఇగురు కాదు, కొయ్యంగా ఇగురు. కొయ్యంగా ఇగురు. వీటిని కొయ్యంగులు అంటారా? కొయ్యంగా అంటారు. పొద్దున్న తీసావు కదా నువ్వు. కొయ్యంగా ఇగురు పెట్టుకోవచ్చు, పులుసు పెట్టుకోవచ్చు. మనం ఇగురు పెట్టుకుంటాం. పులుసు అయితే చింతకాయతోనే చింతపండుతో. ఓకే. చుట్టుకుని పసుపు, ఒక అర స్పూన్ పసుపు. పసుపు ఎందుకు? పసుపు వేసుకోవాలి. దాంట్లో పెట్టుకుంటారు కదా. యాంటీ ఆక్సిడెంట్స్ అనుకుంటామ్మా. ఇది పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి, అంతేనా? దగ్గర పడుతుంది. ఏం పట్టాలి? దగ్గర పడుతుంది. దగ్గర పడినా ఇది అంతా దగ్గర అయిపోయి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలండి. కించుకోవాలి, స్పీడే పెట్టుకోవాలా? స్పీడే పెట్టుకోవాలి, కానీ అడుగంటకూడదు. సో ఈ వాటర్లో బాగా క్లీన్ చేసి పెట్టుకున్న కొయ్యంగ ముక్కలు వేసుకుంటున్నాను ఇందులోనే. వేసి నేను పట్టుకుంటాను. ఇక్కడ ఇది వడలపాటు గిన్నెలో వండుకోవాలమ్మా. కలుప, 3 స్పూన్లు కారం. మేమైతే ఇప్పుడు ఆడించుకున్న కారమే వాడతాము. మీరు ఏది యూజ్ చేస్తారో వేసుకోవచ్చు. గరిటతో కలపకూడదా? గరిటతో కలపకూడదు. మసగుడ్డా